నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది ఆటో కార్మికులు అదేవిధంగా డ్రైవర్లు కూడా చాలా మంది ఉన్నారు. సో మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళ సమస్యలు ఎట్లా ఉన్నాయి రాష్ట్రంలో? ఒక విధంగా చూసుకుంటే ట్రాఫిక్ పెరుగుతూ ఉంది, వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా అన్న 12,000 రూపాయలు ఇచ్చిలా లేదని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. సో ఏంటి మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక మీ ఆటో వాళ్ళకి మద్దతు అంటే ఏమంటారు 12,000 ఇస్తా అని చెప్పడం జరిగింది. సో ఏంది ఎట్లా ఉంది మరి ఆటో వాళ్ళ సమస్య? కోరి ప్రభుత్వం అది అన్ని అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మాయ మాటలు చెప్పి బుర్ర కథలు చెప్పి మన అందరినీ ఓట్లు దండుకుంది తప్ప మాకు మేలు చేసే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు. ఎన్ని సమస్యల మీద పోరాటం చేసినా కూడా ప్రభుత్వం దిగొస్తలేదు. దీన్ని ఇప్పటికీ 100 మంది చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాలకు కూడా సాయం చేయలేని పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు, ఇక చూడలేము కూడా మేము. ఎందుకంటే ఈ విధంగా ఆ బస్సులు ఫ్రీ వల్ల 100 మంది చచ్చిపోయిన అంటే వానికి ఎంత చలనం లేని రేవంత్ రెడ్డి అర్థం కావట్లేదు మరి. ఎందుకంటే జాలి గుండె వానికి కాదు, రాతి గుండె వాడి. ప్రజలకు మేలు చేసే రకం కాదు, అది సంపాదించుకోవడానికి వచ్చింది తప్ప. ఫ్రీ బస్ వల్ల మహిళలకైతే కొంతమందికి న్యాయం జరుగుతుంది అంటున్నాను. అవును, న్యాయం జరుగుతుంది. ఎక్కడ న్యాయం జరుగుతుంది? 25% న్యాయం జరుగుతుంది, 75% అన్యాయం జరుగుతూ ఉంది. అవును, దాంట్లో కూడా మా మహిళగా మా భార్య కూడా ఎక్కువ ఉండొచ్చు, మా చెల్లె కూడా వచ్చు, నా బిడ్డ కూడా ఎక్కువ కాదంటలేము. కానీ మరి నేను ఒక్కరిని చేస్తే అందరి కుటుంబం నలుగురు బతకాలి కదా. అంటే ఒకళ్ళు ఫ్రీ ఎక్కిపోతున్నారని అనుకుంటున్నాం, కానీ నలుగురికి అయితే ఖర్చులు సంపాదించాలంటే నేనే కదా. నాకు మరి నేను దందా చేసుకుపోయి కారాబరి చేసి అన్ని విధాలా చేస్తేనే కదా నాకు నేను డబ్బులు ఇంట్లో తీసుకుపోతే సంసారం గడిచేది. ఆ డబ్బులే లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అంటే బస్సులో పోయితే ఎన్నడో ఒకనాడు పోయేదానికి రోజు ఉపాసం ఉండమంటారా? ఈ ప్రభుత్వం అట్లనే అయిపోయింది. ఎట్లా ఉన్నాయి సమస్యలు? ఏమున్నాయి అంటే అభివృద్ధి విషయంలో రాష్ట్రంలో రోడ్లు కానీ ఎట్లా ఉన్నాయి అంటే మీకు తెలిసినంత మాత్రం ఎవరికి ఇవాళ రోడ్లు గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల ప్రభుత్వంలో విపరీతమైన రోడ్లు, సంక్షేమ బోర్డులు ఎన్నో ఆయన వేసిండు. ఆయన రోడ్లు వేసిన రోడ్లు తప్ప ఇప్పుడు ఉన్న గుంతలు ఎట్లనో అంత ఉన్నాయి. మా అంబర్పేటకు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆ ఫ్లైఓవర్ కట్టిండు, 8 ఏళ్ళు అవుతుంది. ఆ 10 ఏదో మీదికెళ్ళి ఓపెన్ చేశారు, తిండికెళ్ళి చూస్తే మీరే చూస్తారు. దాన్ని చూస్తే అసలుకి నడువులు కాదు ఇరిగిపోతున్నాయి. అంత నార్మల్ గా ఫ్రీ బస్ పెట్టక ముందు ఎట్లా వస్తుండే మీకు డబ్బులు? మరి ఇప్పుడు ఎట్లా వస్తుంది? నెలకు రోజువారీగా 1,500-2,000 సంపాదించుకొని మా డ్రైవర్ సంపాదించుకుంటే ఇవాళ 500 కాలానికి వచ్చింది. 500 అతి కష్టం మీద సంపాదించుకొని వస్తుంది. 500లలో ఆటో కిరాయం కట్టాలి, బడి పిల్లలకి ఫీజు ఏం కట్టాలా, మేమేం తినాలా, ఇంటికి కిరాయం కట్టాలి. ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాము, ఇంకోటి సన్న బియ్యం ఇస్తా ఉన్నాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది కదా. సన్న బియ్యం ఇస్తున్నాను ఈ ఒక్క నెల నుంచి అంటున్నారు. ఆ సన్న బియ్యం కూడా ఎట్లా అవుతుంది అనేది వండుకుంటే కానీ తెలిసింది. ఇంకా హైదరాబాద్లో ఇవ్వలేదు, జిల్లా వారీగా ఇస్తున్నారు. ఆ సన్న బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని మెరుగుపరిచి సన్న బియ్యం చేశారా? దాన్ని ఇంకా వండుకుంటే కానీ 4 రోజులు పోతే కానీ తెలియదు సన్న బియ్యం గురించి. సో మరి 6 గ్యారెంట్ల విషయంలో ఏమంటారు? మీ ఆటో ఎక్కే మహిళలు కానీ ఏమైనా అంటున్నారా? ఎట్లా ఉందట పాలన? ఎట్లా అనిపిస్తుంది గవర్నమెంట్? ఏ మహిళలు బస్ ఎక్కిపోతున్నాం మన సంతోషం తప్ప ఏ ఒక్క మహిళ కానీ ఏ పౌరులు కానీ ఎవరు పోయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీకొడుతున్నారు తప్ప ఈ బాగుపడాలి, రేవంత్ రెడ్డి బాగుండాలి అని ఎవరు కోరుకుంటలేరు. వీడు ఎంత జల్దీ దిగిపోతాడో అంత మంచిదని ఆలోచిస్తారు. మరి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఊర్లలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో మరి ఏంటి మరి మీ ఆటో యూనియన్ సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు? మరి మీకు ఇస్తాన 12,000 ఇంకా ఇవ్వలేదు మరి. సో ఏంటి మరి ఏమన్నా సత్తా ఏందో మున్సిపల్ ఎలక్షన్స్ లో చూపించుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం దింబ తిరిగిపోయేటట్టు చేస్తాం. ఇవాళ దమ్ము లేకుండానే ఎలక్షన్లు ఊర్లలో పెట్టడం లేదు. సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీ కానీ జడ్పీసీ దమ్ముంటే పెట్టమని ఇవాళ కారు గుర్తు అధివేగంగా దూసుకెళ్తుంది. ఈ దమ్ము లేకనే ఎలక్షన్ పోవడం. కారు గుర్తే వస్తుంది 100% వస్తుంది. ఈ దరిద్రం ఎన్నడూ పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ గంగలా కలిసిపోతుందని ఆలోచిస్తారు తప్ప ప్రజాపాలన మంచిగా అందిస్తా ఉన్నారట. మరి 6 గ్యారెంటీలు కానీ అనేక పథకాలు కానీ ఇస్తున్నారు. మరి 6 గ్యారెంటీలు గాలి కలిసిపోయినాయి. ఎక్కడ అమలు పరిచిండు? ఏ ఒక్క అమలు పరిచిందని చూపాం. 6 గ్యారెంటీల్లో 66 ముచ్చట్లు చెప్పిండు. ఒక్క గ్యారెంటీలు 6 ఉన్నాయి. 6 అంత కలిసి 36 అయితే ఒక్క రుణమాఫీ చేసినామంటా ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం అని చెప్పేసి అంటున్నారు. ఇంకోటి ఏదంటే మన రైతు భరోసా కూడా ఇస్తా ఉన్నాం అని చెప్పి ఎంతమందికి ఇచ్చిండు? ఎంతమందికి రైతు భరోసా ఇచ్చిండు? ఎంతమందికి ఇండ్లు కట్టించిండు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండు? ఉద్యోగాలు ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్లు ఇచ్చి మేము ఉద్యోగాలు 50,000 ఇచ్చినామని చెప్తాం. ఎప్పుడు ఎక్కడ నోటిఫికేషన్ వేసిండు అయినా? నోటిఫికేషన్ వేసినావా? నువ్వు నోటిఫికేషన్ వేసి నీకు జాబులు ఇస్తే నువ్వు ఇచ్చినట్టు లెక్క. గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేసి రిలీజ్ చేసి
ఇచ్చిపోయిన దానికి పత్రం ఇచ్చింది, హామీ ఇచ్చి పత్రం ఇచ్చినంత మాత్రాన ఆయన ఇచ్చినట్టు కాదు. అది ఆయన కప్పం పుచ్చుకొని పబ్బం కట్టుకొని అనుకోదు తప్ప ఇది ఆయన ఇచ్చినట్టు కాదు. ఓకే, థ్యాంక్ యూ.